హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు నుంచి మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్ట్ నుంచి 5 to 10 క్వశ్చన్స్ని ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆన్సర్తో పాటు మనం ఆప్షన్స్ని కూడా డీటెయిల్గా చూద్దామండి. దీని ద్వారా మనకి ఒక టాపిక్ మీద మనం 360 డిగ్రీస్ చూసినప్పుడు ఎగ్జామ్‌లో ఆ టాపిక్ మీద క్వెషన్స్ వస్తే మనము ఈజీగా ఆన్సర్ చేస్తాము. దానివల్ల మన స్కోర్ అనేది పెరుగుతుంది. దీంతో మనకి ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయి ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయండి. సో, ఈ వీడియోలో నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే సబ్జెక్ట్ మనము ఇండియన్ హిస్టరీ అండి. నేను ఇండియన్ హిస్టరీని ఫస్ట్ తీసుకునేదానికి కూడా కారణం ఉంది. మనకి ఇండియన్ హిస్టరీలో నుంచే ప్రిలిమ్స్‌కి 30 మార్కులు, మెయిన్స్‌కి 75 మార్కులొస్తాయి. సో, ఇది ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడే తెలుస్తుంది కదా! అందుకోసమే ఇండియన్ హిస్టరీ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ తీసుకొనొస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఎగ్జామ్ ప్యాటర్న్‌ని నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ 2లో మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్, నెక్స్ట్ మెయిన్స్, నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేసి. స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకి ఎంసీక్యూస్ లాగానే ఉంటుంది. ఒక పేపరే ఉంటుంది. ఆ ఒక్క పేపర్‌లోనే మనకి 150 మార్కులు, 150 క్వెషన్‌లు అంటే ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్ అండి. 150 నిమిషాలు అంటే ఒక క్వెషన్‌కి 1 నిమిషం టైం ఉంటుందన్నమాట. ఇందులో మనకి అడిగే సబ్జెక్ట్స్ వచ్చేసి ఈ 5 సబ్జెక్ట్స్ అండి. ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి మనకొస్తాయి క్వెషన్స్. హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ వీటి నుంచి వస్తాయన్నమాట క్వెషన్స్. ఒక్కో సబ్జెక్ట్ నుంచి 30 మార్కులొస్తాయండి. 5 సబ్జెక్టులు కాబట్టి 35ల 150 మార్కులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నెగెటివ్ మార్కింగ్ అనేది ఉందండి. 1/3 నెగెటివ్ మార్కింగ్ అనమాట. నెక్స్ట్ వెళ్దాము. ఒకవేళ మనం ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకి మెయిన్స్ అనేది ఎగ్జామ్ పెడతారండి. మెయిన్స్‌లో మనకి 2 పేపర్‌లుంటాయన్నమాట. ఈ 2 పేపర్‌లు కూడా ఎంసీక్యూ క్వెషన్సే. ఒక్కొక్క పేపర్‌లో మనకి 150 క్వెషన్‌లు, 150 మార్కులు, 150 నిమిషాలన్నమాట. సేమ్ ఒక్కో క్వెషన్‌కి ఒక్కో మార్కు, ఒక్కొక్క నిమిషం ఉంటుంది. ఇక్కడ కూడా మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సో, ఏమన్నా మనకు కరెక్ట్‌గా వస్తేనే ఆన్సర్ చేయాలి గానీ, డౌట్‌గా వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తే ఒకవేళ అది తప్పైతే మనకి 1/3 మార్క్స్ అనేవి పోతాయన్నమాట. పేపర్ 1కి వచ్చేసరికి మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 75 మార్కులు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 75 మార్కులు. సో, 75, 75 ఈ పేపర్ 1లో 150. నెక్స్ట్ పేపర్ 2కి వస్తే ఎకానమీ. అది ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 2 అండి. దీని నుంచి 70 మార్కులు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 75 మార్కులు. ఇది కూడా 150 మార్కులు మొత్తం. మెయిన్స్ నుంచి మనకి 300 మార్క్స్. ఈ 300 మార్క్స్ అనేవి మనకి మెరిట్ బేస్డ్ ఉంటాయండి. ఇదేం క్వాలిఫైయింగ్ నేచర్ ఉండదు. ఇందులో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని 1:2 రేషియోలో తీసుకొని వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం లేదు. మనకి కంప్యూటర్ బేసిక్స్ ఎంత మాత్రం వచ్చు, కంప్యూటర్‌ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అనేసి అది మనకి క్వాలిఫైయింగ్ నేచర్‌లో ఉంటుందనమాట. అందులో క్వాలిఫై అయితే చాలు మనకి గ్రూప్ 2 ఉద్యోగం అనేది మనకొచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇంకా క్వెషన్స్‌లోకెళ్ళిపోదాము. ఇండియన్ హిస్టరీ నుంచి ఇది 2024లో మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు కదండీ గ్రూప్ 2కి సంబంధించి. ఆ పేపర్‌లో నుంచి నేను క్వెషన్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనం ఇండియన్ హిస్టరీలో నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ క్వెషన్. Anda, Harmika and Chhatri are integral parts of which one of the following Buddhist monuments? అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగము? ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్ 1 చైత్యాస్, చైత్యాలు. ఆప్షన్ 2 విహారాస్, విహారాలు. ఆప్షన్ 3 స్తూపాస్, స్తూపాలు. ఆప్షన్ డి బసాదీస్, బసాదీలు.
ఇక్కడ ఆన్సర్ అనేది ఆల్రెడీ ఉందండి. స్తూపాస్ అనేసి. సో, వీటిని ఇన్ డీటెయిల్‌గా ఆప్షన్స్‌తో సహా చూద్దాము. ఇక్కడ ఏంటంటే హార్మిక, ఛత్రి అనేది స్తూపాలో ఉంటాయన్నమాట. ఇది స్తూప అండి. దీన్ని మొత్తం మనం స్తూప అనేసి అంటాము. దీన్ని మొత్తం స్తూప అంటామండి మనము. ఇందులో మనకి అనేసి ఈ షేప్ ఉంది కదండీ! హెమిస్ఫియర్ షేప్‌లో దీన్ని మనము అనేసి అంటామండి. దీని పైన మనకి స్క్వేర్ షేప్‌లో ఉంది కదా! ఇలా స్క్వేర్ షేప్‌లో ఉన్నదాన్ని మనము హార్మిక అంటామండి. దీని పైన మనకి ఉండేదే ఛత్రి. ఛత్రి అంటేనే మనకి పేరులో అర్థమైతుంది. ఛత్రి అనేసి మనము అంబ్రెల్లాని ఛత్రి అంటాం కదా! ఇక్కడ కూడా ఇది అంబ్రెల్లా షేప్‌లోనే ఉంటుందండి. గొడుగు షేప్‌లోనే ఉంటుందన్నమాట ఇది. సో, ఈ 3 అనేవి స్తూపాల్లో ఉంటాయి కాబట్టి అదే ఆన్సర్ అయింది. ఇప్పుడు ఆప్షన్స్‌లో ఉన్న వాటిని కూడా డీటెయిల్‌గా చూద్దాము. చైత్యాస్ బుద్ధిస్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ అండి. బుద్ధిస్టులు అందరూ అక్కడే దేవుణ్ణి ప్రార్థించుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ విహారాస్‌కొచ్చేసరికి బుద్ధిస్ట్ ప్లేస్ టు లివ్ అండ్ డూ మెడిటేషన్. బుద్ధిస్టులందరూ ఇక్కడే నివసిస్తారండి. అంటే మఠంలాగా అన్నమాట. బుద్ధిస్టులందరూ అక్కడే నివసిస్తూ, అక్కడే మెడిటేషన్, అక్కడే చదువుకోవడం అవన్నీ చేస్తారనమాట విహారాస్‌లో. స్తూప అనేది మనకి ఎక్కడ కట్టారంటే, రిలిక్స్ ఆఫ్ బుద్ధ అండి. అంటే గౌతమ బుద్ధుని యొక్క అవశేషాలని అవశేషాల పైన ఈ స్తూపాలను నిర్మించారనమాట. వాటిని పవిత్ర స్థలాలుగా బుద్ధిస్టులు భావిస్తారు. ఈ స్తూపాస్‌లో హార్మిక, ఛత్రినే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి. అవి తోరణ అంటే ఎంట్రన్స్ అన్నమాట. స్తూప లోపలికి వెళ్ళే ప్లేస్‌ని మనము తోరణ అంటాము. ముఖ్యంగా స్తూపాలని మనము ప్రదక్షిణ చేయడానికి ఉపయోగిస్తారండి. నెక్స్ట్ మనకి బసాదీస్ అనేసరికి జైన్ టెంపుల్స్ అన్నమాట. ఇక్కడ చైత్యాస్, విహార, స్తూప ఈ 3 వచ్చేసి బుద్ధిస్టులకి సంబంధించినవి అండి. అదే బసాదీస్ అనేది జైన్స్‌కి సంబంధించినవి అన్నమాట. జైన్ టెంపుల్స్‌ని బసాదీస్ అక్కడే వాళ్ళు పూజించుకుంటారండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది గుర్తుపట్టారా మీరు? అమరావతి స్తూప అండి ఇది. ఇది ప్రెజెంట్ ఇలా లేదు. కానీ ఇంతకుముందు కట్టినప్పుడు ఇలా ఉండేదండి. ఇప్పుడు ఇదంతా పోయి ఉంది. నెక్స్ట్ ప్లేసెస్‌వి చూద్దాము. ఇమేజెస్ ఉన్నాయి. ఇది విహార అండి. ఇక్కడే బుద్ధిస్టులు నివసిస్తారు. ఇంకా మెడిటేషన్ చేసుకుంటారు, చదువుకుంటారు. అంతా ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ ఇదొచ్చేసి చైత్యాస్. చైత్యాస్ అంటే ఇక్కడే దేవుడిని ప్రార్థించుకుంటారనమాట బుద్ధిస్టులందరూ. ఇక్కడ బసాదీస్ అండి. బసాదీస్ ఇక్కడొచ్చేసి అందరూ జైన్‌లు ఇక్కడే దేవుడికి ప్రార్థించుకొని జైన్స్ యొక్క గుడి లాంటిదనమాట బసాదీస్ అనేది. నెక్స్ట్ క్వెషన్ చూద్దామండి. Second question, which among the following pillar inscriptions of Ashoka states that the land revenue rate of Lumbini was reduced to 1/8? కింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? ఆప్షన్స్ చూద్దామండి. 1. మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, మస్కీ స్తంభ శాసనం. ఆప్షన్ 2. రమ్మిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రమ్మిందై స్తంభ శాసనం. ఆప్షన్ 3. కల్సీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, కల్సీ స్తంభ శాసనం. ఆప్షన్ 4. వైశాలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, వైశాలి స్తంభ శాసనం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి ఉంది కదండి. రమ్మిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రమ్మిందై స్తంభ శాసనం. ఇక్కడ మనం రమ్మిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేసరికి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అశోకుడు రాజై
రాజయ్యాక రాజుగా 20 సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించాక, గౌతమ బుద్ధుడు పుట్టిన ప్రదేశమైన లుంబినికి వెళ్లారండి. లుంబిని అనేది నేపాల్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి అక్కడ ఆ ప్రదేశాన్ని సందర్శించారండి. అక్కడ తను వెళ్ళేసి దాన్ని చూసాడు అనేసి గుర్తుగా ఉండటానికనేసి ఈ రూమ్ మిందే పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అనేది చేపించాడు. సో, దాంతో పాటు ఇక్కడే గౌతమ బుద్ధుడు పుట్టాడు కదా అనేసి తన కోసం అనేసి అక్కడుండే ప్రజలందరికీ టాక్స్ అనేది లేకుండా చేశారండి. ఫస్ట్ రిలీజియస్ టాక్స్‌ని అప్పటి కాలంలో బలి అనేసి అనేటోళ్ళు. దాన్ని పూర్తిగా తీసేశాడు. దాని తర్వాత భాగా అనేసి అంటే ల్యాండ్ రెవెన్యూ అన్నమాట. దాన్ని ఫస్ట్ అది 1/6 ఉండే అండి. దాని తర్వాత 1/8కి తగ్గించారన్నమాట. దీన్నే అక్కడ క్వెషన్‌లో అడిగారు. దానికి ఆన్సర్ రమ్మిందే పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్‌ని డీటెయిల్‌గా చూద్దామండి. ఫస్ట్ మస్కీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అండి. ఇది మనకి 3rd సెంచరీలో నిర్మించబడింది. ప్రెజెంట్ అయితే మనకి రాయచూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉందండి. ఈ మస్కీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ టైమ్ మనకి అశోకుడి పేరు అనేది ఈ ఇన్‌స్క్రిప్షన్ ద్వారా బయటకొచ్చిందండి. అంతకు ముందు వరకు మనకి ప్రతి చోటాను మనకి దేవనాం ప్రియ అనే పేరుతోటి అశోకుడు మనకి తెలిసేది. కానీ ఈ ఇన్‌స్క్రిప్షన్ ద్వారా మనకి అశోకుడి పేరు అనేది బయటికొచ్చిందండి. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాము. కల్సి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అండి. కల్సి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్‌కి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది కూడా 3rd సెంచరీలోనే నిర్మించబడింది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి ఒకటే చోట 14 రాక్ ఎడిక్ట్స్ అనేవి 14 రాక్ ఎడిక్ట్స్ అనేవి చేశారండి ఎంపరర్ అశోక టైంలోనే. ఇది మనకి డెహ్రాడూన్‌లో ఉంది. సో, ఒకేసారి ఒకటే చోట మనకి 14 రాక్ ఎడిక్ట్స్ అనేవి ఉండటం దీని ప్రత్యేకత అన్నమాట. నెక్స్ట్ చూద్దామండి వైశాలి పిల్లర్ సో, ఇది కూడా మనకి 3rd సెంచరీలోనే నిర్మించబడిందండి. దీని ప్రత్యేకత ఏంటంటే, వైశాలి అనేది బీహార్‌లో ఉంటుందండి ప్రెజెంట్ డే. ఇక్కడికి గౌతమ బుద్ధుడు చివరిసారిగా వచ్చేసి ఇక్కడే అతను చెప్పినాడనమాట మనకి. నేను ఇంకా నిర్వాణం అంటే మోక్షం చెందాలనుకుంటున్నాను అనేసి చెప్పేసి ఇక్కడి నుంచి మోక్షం పొందాడండి. సో, అశోకుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఒక 18.3 మీటర్స్ పొడవైన ఈ ఇన్‌స్క్రిప్షన్‌ని వేయించాడనమాట. ఇక్కడ ఒక లయన్ ఉంది కదండీ! ఇది నార్త్ సైడ్ ఫేస్ చేసేసి సేమ్ ఎగ్జాక్ట్ ఇలా ఉంటుందనమాట అది. ఇది వైశాలి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ యొక్క ఇమేజ్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఐ హోప్ మీకు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైతుంది అనేసి అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు నేను చెప్పేది అర్థమైతూ ఉంటే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్‌లోకెళ్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలను పరిగణించండి. హుమాయూన్ బ్రాట్ ఫేమస్ పెయింటర్స్ మీర్ Sayyid Ali and Abdus Samad from Iran to Delhi. B. Jahangir's reign is considered as the golden period of the Mughal painting. C. During the reign of Jahangir, European painting was introduced at the Mughal court by Danish merchants. హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చాడు. ఆప్షన్ బి. జహాంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. సి. జహాంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు.
విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈస్ ఇన్‌కరెక్ట్? పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది కాదు? ఫస్ట్ ఆప్షన్ స్టేట్మెంట్స్ ఏ, బి, స్టేట్మెంట్స్ బి, సి, స్టేట్మెంట్ ఏ ఓన్లీ, స్టేట్మెంట్ సి ఓన్లీ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టేట్మెంట్ సి అనేది మాత్రమే తప్పండి. మిగతా 2 స్టేట్మెంట్లు కరెక్టే అన్నమాట. ఎందుకంటే హుమాయూన్ అనే అతను నిజంగానే మీర్ సయ్యద్ అలీని, ఇంకా అబ్దుస్ సమద్‌ని ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకొనొచ్చిండనమాట. వాళ్ళిద్దరూ ఫేమస్ పెయింటర్స్. నెక్స్ట్ జహాంగీర్ టైమ్‌ని మనం నిజంగానే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ పెయింటింగ్ అనేసి, మొఘల్ పెయింటింగ్ అనేసి అంటామండి. సో, ఇక్కడ మనము ఏది ఇక్కడ మిస్టేక్ అంటే సి స్టేట్మెంట్ అనేది మిస్టేక్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి డానిష్ మర్చెంట్స్ అని ఉందండి. కానీ ఇక్కడ డానిష్ మర్చెంట్స్ కాదు. పోర్చుగీస్ అన్నమాట. పోర్చుగీస్ అనేటోళ్ళు మనకి వచ్చి వాళ్ళ క్రిస్టియానిటీ గాని అవన్నీ మనకి ప్రదర్శించారు వాళ్ళు మొఘల్ ఫోర్ట్స్‌లలో. సో, ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. మిగతా 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఫోర్త్ క్వెషన్. విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాస్ ద ఇన్‌చార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్? ఏ మౌర్య అధికారి తునికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? ఆప్షన్ 1 సుల్కాధ్యక్ష, సమస్తాధ్యక్ష, పౌతవాధ్యక్ష, పాణ్యాధ్యక్ష. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పౌతవాధ్యక్ష అండి. సో, ఇక్కడ మనము ఏంటిదంటే పౌతవాధ్యక్ష అంటే మౌర్యన్స్ టైమ్‌లో ఎవరైతే వెయిట్స్ ఇంకా మెజర్స్ చూసే వాళ్ళకి ఇన్‌చార్జ్‌గా ఉంటారో వాళ్ళని పౌతవాధ్యక్ష అనేసి అంటారనమాట. రిమైనింగ్ ఆప్షన్స్‌ని కూడా మనము బ్రీఫ్‌గా చూద్దామండి. సుల్కాధ్యక్ష అంటే సుంకాలు మరియు పన్నుల వసూలు అధికారి అండి. అంటే సూపరింటెండెంట్ ఆఫ్ టోల్స్ అండ్ కస్టమ్స్ కలెక్టింగ్ టాక్సెస్ అన్నమాట. అతన్ని సుల్కాధ్యక్ష అంటారు. అదే సమస్తాధ్యక్ష అనేసంటే వ్యాపార మార్కెట్లు మరియు వాణిజ్య సంస్థల పర్యవేక్షకుడు. అతన్ని మనము సంస్థాధ్యక్ష అనేసి అంటామండి. సో, దిస్ ఆఫీసర్ వాస్ సూపరింటెండెంట్ ఆఫ్ మార్కెట్స్ regulating trade and ensuring proper conduct in marketplaces. పన్యాధ్యక్ష అంటే ప్రభుత్వ వాణిజ్యం మరియు వస్తువుల అమ్మకాల నియంత్రణ అధికారిని మనము పన్యాధ్యక్ష అనేసి అంటామండి. దిస్ ఆఫీసర్ వాజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ కామర్స్ ఓవర్సీయింగ్ ద సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ కమోడిటీస్ అండి. సో, ఈ టర్మ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్స్‌లలో కూడా వీటి మీద మనకి అంటే ఇవి ఇచ్చేసి మనకి వాళ్ళని ఏమంటారు అనేసి క్వెషన్స్ అడగొచ్చనమాట. సో, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వెషన్‌లనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, ఈరోజు ఈ వీడియోకి ఇదే అండి లాస్ట్ క్వెషన్. రోమక సిద్ధాంత వ్రిటెన్ బై వరాహమిహిర డీల్స్ విత్. వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 కెమిస్ట్రీ, ఆప్షన్ 2 మ్యాథమెటిక్స్, ఆప్షన్ 3 ఆస్ట్రానమీ, ఆప్షన్ 4 మెడిసిన్. రసాయ శాస్త్రము, గణితము, ఖగోళ శాస్త్రం, ఔషధం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రానమీ అండి. సో, రోమక సిద్ధాంత అనేది ఆస్ట్రానమీ గురించి చెప్తుంది. దీంతోటి మనం ఈరోజు 5 క్వెషన్స్‌ని మనము ఇన్ డీటెయిల్‌గా చూసామండి. ఈ 5 క్వెషన్స్ నుంచి మీరు డెఫినెట్‌గా ఎంతో కొంత కొత్త విషయాలని నేర్చుకుంటున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఇలానే రోజు నేను ఈ ఇండియన్ హిస్టరీ నుంచి గాని, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ నుంచి గాని, కరెంట్ అఫైర్స్ గాని, మెంటల్ ఎబిలిటీ గాని, ఇలా అని ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి నేను ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేటివి తీసుకొనొస్తానండి. మీరు చేయాల్సిందల్లా
ఎంపీఎస్ స్టడీ సర్కిల్ అనే ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితూ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీరు డెఫినెట్‌గా ఈ వీడియోస్ వల్ల మీరు మార్క్స్ అనేవి పెరుగుతాయి. అది మీరు మీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు గమనిస్తారండి. ఓకే. ఇంకా థాంక్స్.